వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతూ ఉంటుంది. ఇంతలో దర్శన్ వస్తారు. శరణ్య, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి డబుల్ మీనింగ్గా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో, వంట పూర్తయిందండి, రండి వడ్డిస్తాను అనగానే ఈ ఆకలి కాదు, ఆ ఆకలి అని అంటారు. ఏంటి ఈ మధ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు, ముందు భోంచేయండి అని అంటూ ఉంటుంది ఇక శరణ్య. ఇంతలో ఆనందభైరవి, ప్రీతి, లీలావతి ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది శరణ్య. ఇంతలో సౌమ్య వచ్చి దర్శన్ పక్కన కూర్చోవాలని చూసేసరికి కుర్చీ లాగేస్తుంది ఇక శరణ్య. ఒక్కసారిగా వెల్లకిల్లా పడి నడుం విరిగేలా పడబోతూ ఉంటే పట్టుకుంటుంది శరణ్య. ఏంటి, ఈ ఇంట్లో అన్ని పనులు చేయాలనుకున్న నువ్వు ఇలా బొక్కబోర్లా పడ్డావేంటి అని అంటారు ఇక లీలావతి. ప్రీతి అంటుంది, అయ్యో, నిజం చెప్పాలంటే మన శరణ్య పట్టుకోకపోతే నడుం కూడా ఇరిగేదత్తయ్య గారు అని అంటుంది ప్రీతి. ఇక ఇటువైపు, అమ్మా, నువ్వు పనులన్నీ నేర్చుకుంటాను అన్నావు, ఇప్పుడు ఇలా ముందుగానే భోజనం చేసేయడానికి సిద్ధమైపోయావేంటి అని అంటూ ఉంటారు. ఇంతలో శరణ్య, చూసావా, నా భర్త పక్కన నేను మాత్రమే కూర్చోవాలి, ఇంకెవరైనా కూర్చుంటే ఇలాగే చేస్తాను, నోరు మూసుకొని అందరికీ వడ్డించవే అని అంటుంది. ఇక సౌమ్య ఏమీ చేయలేక అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కాంచన, అమ్మి, మనిద్దరం దేనికి పనికిరామేమో, వాళ్ళు చూడు చక్కగా భోజనం చేస్తున్నారు అనగానే, అమ్మ, ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను, నాతో పాటు నువ్వు కూడా ఉపవాసం ఉండాల్సిందే అని అంటుంది. అమ్మి, ఇదేంది నీ గోల, భోజనం చేద్దాం పదమ్మి అనగానే, వద్దు, ఈరోజు కాకుండా రేపు చేయాలి, ఇంకాసేపట్లో అతిపెద్ద ట్విస్టు ఇప్పుడు ఇవ్వబోతున్నాను అనగానే, ఏందమ్మి తేడాగా మాట్లాడుతుండావు, నువ్వు భోజనంలో ఏదైనా కలిపావా, అందరూ పైకి పోతారా ఏంది, మనిద్దరం మాత్రం ఇక్కడ ఎందుకుంటాము, వెళ్ళి జైల్లో కూర్చుంటాము, ఆ పనులేవి చేయబాకమ్మి అనగానే, అమ్మా, ఈ మధ్య నువ్వు చాలా మంచిదానిలా మాట్లాడకు, ఇంకాసేపట్లో నీకు తెలుస్తుంది కదా అని అంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రీతి కడుపుతో ఉండడంతో లీలావతి, ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మా ప్రీతి, ఇదిగో నీకు ఇష్టమైన పన్నీర్ కుర్మా చేశాను, పన్నీర్ పలావ్ చేశాను, పన్నీర్ కుర్మా కూడా చేశాను అనగానే, అత్తయ్య గారు నా కోసం ఇన్ని చేశారా అని అంటుంది. అవునమ్మా, కడుపుతో ఉన్న వాళ్ళకి మంచి భోజనం వండి పెడితే చక్కగా బిడ్డ బాగా పుడతారంట, అందుకే అన్నీ చేశాను అని చెప్పి ప్రేమగా పాపం ప్రీతికి వడ్డిస్తూ ఉంటే ప్రీతి కూడా ప్రేమగా భోజనం చేస్తూ ఉంటుంది. కానీ ఇటువైపు అనన్య మాత్రం క్రూరంగా ఎప్పట్లాగే నవ్వుకుంటూ ఉంటుంది. భోజనాలు పూర్తయ్యాక ఇక రూమ్కి వెళ్ళేలోపు పాపం ప్రీతికి చాలా అనీజీగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఇక బెడ్రూమ్లోకి వెళ్ళబోయే ప్రీతి ఇక అక్కడి దగ్గరలో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది. హుటాహుటిన ఫ్యామిలీ అంతా ఇక డాక్టర్ని తీసుకురావడంతో డాక్టర్ పాపం అంతా చెకప్ చేస్తారు. లీలావతి, ఆనందభైరవి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్, ఏమైంది, అందరితో పాటు కలిసి చక్కగా భోజనం చేసింది అనగానే, అయ్యో, భోజనంలో ఏదో కలిసినట్టుంది, ఇంకా మంచిదైంది, భోజనం మొత్తం తను వామిటింగ్స్ చేసుకోవడం వల్ల ఇక పాయిజన్ అనేది బిడ్డ దాకా వెళ్ళలేదు, ఒకవేళ భోజనం అయిపోయాక ఒక 2 గంటల తర్వాత అయితే తన బిడ్డకి ప్రమాదం ఉండేది, ఇప్పుడు కడుపులో బిడ్డ సేఫ్గా ఉంది అని చెప్పి డాక్టర్ వెళ్ళడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇది ఇలా ఉండగా, ఛా, నేను అనుకున్న ప్లాను ఫ్లాప్ అయిందమ్మా అనగానే, అమ్మీ, ఆ భగవంతుడు ప్రీతి కడుపులో పండేంటి బిడ్డను పుట్టించి ఈ ఇంటికి వారసుని ఇవ్వాలనుకుంటున్నాడేమో, ఆ బాబు ఇక అన్నీ నువ్వు చెయ్యాలేమో అనగానే, అమ్మ, దాని కడుపులో బిడ్డ కరిగిపోవాలి అని అనుకున్నాను అని చెప్పి అనేలోపు ఇక వీళ్ళిద్దరి మాటల్ని ఆనందభైరవి వినేస్తుంది. ఇక కోపంతో ఉగ్ర రూపంతో అనన్య చెంప పగల కొడుతుంది. ఛీ, నీచురాలా, పోనీలే పాపం కదా, ఇంట్లో ఉండనిస్తే ఇలాంటి పనులు చేస్తావా అనగానే, అయ్యో అత్తయ్య గారు, నేనేమైనా మంచిదాన్నన్న ట్యాగ్లో కనిపిస్తున్నానా ఏంటి, అసలు ఇంట్లో నేనేమేం చేశాను అన్నది మీరు ఇంకా మర్చిపోతే ఎలా, అలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఈ అనన్య చేస్తుందని
మీరు గుర్తించాలి కదా అత్తయ్య గారు. ఇంత లేటా ఈ అనన్య 2.0 అత్తయ్య గారు అనేలోపు ఇక ఆనందభైరవికి కోపం వస్తుంది. ఏంటే నువ్వు ఈ ఇంటి కలుపు మొక్కవా? నా ఇంటిని కూల్చాలనుకుంటున్నావా? విడదీయాలనుకుంటున్నావా? ఎందుకే ఇలాంటి పాపం చేస్తున్నారు? తల్లి కూతుర్లు ఇద్దరూ బయట ముష్టి ఎత్తుకోవడానికి కూడా పనికిరారని చెప్పి ఇంట్లో ఉండనిస్తే ఈ ఇంటి వారసుల్ని నాశనం చేయాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం అని చెప్పి ఇక అక్కడున్న ఫోక్ని తీసుకొచ్చి గొంతు దగ్గర పెడుతుంది. చూడు, ప్రాణం అంటే ఎంత ఈజీనో తీయడం ఇప్పుడు చెప్తాను. నీ ప్రాణాలు పోయాయనుకో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది కదా అని చెప్పి ఇక గొంతుపై ఫోర్క్ పెట్టి పొడవాలని చూస్తే వదిన వదిన ఆగు అనగానే చి నోరుమై, కూతుర్ని ఇంత దరిద్రంగా పెంచినందుకు నిజంగా వచ్చే జన్మలో ఏది నీకు వరించదు. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ప్రీతికి పండంటి బిడ్డ పుడతాడు. అలాగే ఇద్దరి కోడళ్ళు ఈ ఇంటికి వారసులు తెస్తారు. నువ్వు ఇలాగే కక్షతో ఈర్ష్యతో కుళ్ళుతో రగిలిపోతావు. ఎందుకంటే ఒకరు బాగు కోరుకుంటే మనం బాగుపడతాము, ఒకరు కీడు కోరుకుంటే ఎప్పటికైనా నాశనాన్నే కోరుతుంది. ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి మీ ఇద్దరు ఏం బాగుపడ్డారు? అందరితో తన్నులు తినడం, చీచి అనడం తప్పించి ఏదీ లేదు. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ ఇద్దరికీ బుద్ధి ప్రసాదించాలని అనుకుంటున్నాను. చూడు అనన్య, ఈసారి గొంతుపై ఫోర్కు పెట్టను. నీ తలకాయ్ ఆ గ్రౌండ్లో కప్పబడుతుంది. ఈ ఆనందభైరవి గురించి తెలుసు కదా. కూతుర్ని అదుపులో పెట్టుకో కాంచనా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇక ఆనందభైరవి అక్కడి నుండి వెళ్తుంది. అమ్మి, ఆనంద ఇప్పుడు వదిలేసిందంటే నీ దగ్గర భయం కాదు, ఆనందం మనల్ని క్షమిస్తుంది. వద్దమ్మి, ఇకపై అలాంటి పనులు మానే అనగానే ఆనందభైరవి నన్ను కొట్టి తిట్టి చంపాలని ప్రయత్నించినప్పటి నుండి నాకు ఇంకా బలం పెరుగుతుంది. ఈ కుటుంబం నాశనం కోరాలి. చూడు, ప్రీతి ప్రెగ్నెంట్ని ఆపాను, కానీ శరణ్య జీవితాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. సౌమ్య అనే పావుని వాడతానమ్మా. అప్పుడు గాని ఆనందభైరవికి వారసులు సౌమ్య ద్వారా వస్తారని తెలుసుకొని గుండె పగిలిపోతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఇక దర్శన్ శరణ్య కోసం రూమ్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైందండి అంత వెతుకుతున్నారు అనగానే కార్ కీస్ మర్చిపోయాను అనగానే అవునా, కార్ కీసా అనేలోపు పైకి ఎగిరి ఫ్యాన్ పై పడిపోతుంది. అబ్బా, ఏం టైమింగ్స్ శరణ్య. నిజం చెప్పాలంటే ఇలాంటి టైమింగ్స్ మనకే వస్తుందేమో. ఒక్కసారి రా, కార్ కీస్ తీయి అని అంటారు. ఎక్కడుందండి, ఫ్యాన్ రెక్కపై ఉంది కదా అనగానే అయ్యో, మైండ్ అనేది ఆలోచిస్తేనే కదా ఆ రెక్కపై ఉన్న కీ తీసేది అని చెప్పి ఇక పైకి ఎత్తుతారు శరణ్యని. ఇక తాళాలు తీసి ఇదిగోండి అనేలోపు సౌమ్య వీళ్ళిద్దరినీ చూస్తుంది. అంటే దర్శన్ శరణ్య ఒకటైపోతారా? నేను అవనివనుగా. దర్శన్ని నా సొంతం చేసుకొని ఈ ఆస్తిని కాజేసేదాకా ఈ సౌమ్యకి నిద్ర పట్టదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఓ, అలా అని నువ్వు కలలు కండమే గాని ఏమీ చేయలేవు. దర్శన్ని నువ్వు ఎలా బుట్టలో వేసుకోవాలో నేను చెప్తాను అనగానే ఎలా చెప్పు అని అంటుంది. ఇదిగో, ఇంకసేపట్లో దర్శన్ ఆఫీస్కి వెళ్తారు. దానికంటే ముందు నువ్వు ఆటోలో ఆఫీస్కి వెళ్ళు. అక్కడ నేను పెట్టిన రౌడీలు నిన్ను ఖచ్చితంగా వెంబడిస్తూ నిన్ను ఏదో చేయాలనుకుంటారు. అప్పుడు దర్శన్ హీరోలాగా నిన్ను కాపాడతారు. అప్పుడు దర్శన్కి నువ్వు దగ్గరైపో. నిజం చెప్పాలంటే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. నిజం చెప్పాలంటే మీరే నా లోకం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నన్ను నా మానాన్ని కాపాడిన మీరే ఎప్పటికీ భర్త. మీ జీవితంలోకి రాను, కానీ మీతో గడపాలని ఉంది, ఇలాగే చచ్చిపోవాలని చెప్పి సెంటిమెంట్గా దర్శన్ని లొంగదీసుకో. దర్శన్ సెంటిమెంట్కి లొంగిపోతాడు. అప్పుడు నిన్ను సపరేట్గా ఎక్కడో పెళ్లి చేసుకుని భార్యగా ఉంచుతాడు. నీతో కాపురం చేస్తాడు. అప్పుడు నీకు పిల్లలు పుడతారు. ఒక్కసారి ఆడదాని వాల్యూ తెలిసిందంటే భార్యను కూడా కొంతమంది వదిలిపెట్టేస్తారు. అలా నీ వైపు తిప్పుకో. ఇక్కడ ఉండి రోజు వాళ్ళిద్దరినీ చూసి కుళ్ళుకోవడం తప్పించి అనగానే అనన్య, నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలీదు, కానీ దర్శన్ అంత ఈజీగా పడడు. ఈ మధ్యే శరణ్యకి దగ్గరవుతున్నాడు అనగానే అలా అయితే నువ్వు కూడా శరణ్యలాగా
చక్కగా చీర కట్టుకొని సాంప్రదాయంగా ఉండు. ఏ మగవాడికైనా చీరలు అంటేనే చాలా ఇష్టం. భార్యలు చీరలో కనిపిస్తే ఇష్టం. పైకి మోడర్న్గా ఉండవని బిల్డప్ ఇస్తారు. చీరే నచ్చుతుంది అనగానే, సర్లే ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నా దగ్గర ప్లాన్ బి ఉందిలే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదేంటి, నా ప్లాన్ని తీసుకోకుండా దీని దగ్గర ప్లాన్ బి ఉందా? ఆ దర్శన్ శరణ్య ఒకటైపోతే దీన్ని కనీసం ఎలా చూస్తారో అమ్మో ఊహించుకోవడానికే నాకు అర్థం కావటం లేదు. కానీ ఏం చేస్తాం, అటువైపు దామిని నా గ్రిప్ నుండి దారిపోయింది. ఇప్పుడు దీన్ని పట్టుకొని వేలాడాలి కదా అని అనుకుంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఇక ఆఫీస్కి వెళ్ళడానికి దర్శన్ శరణ్య ఇద్దరు వెళ్తూ ఉండగా, ఏంటమ్మా ఈరోజు లీవ్ అన్నావు కదా అని అంటారు లీలావతి. అత్తయ్య త్వరగా వస్తాను, అలాగే ప్రీతి అక్కకి దగ్గరుండి అన్నీ నేనే చేస్తాను, మీరు టెన్షన్ పడద్దు, అలాగే తనకి త్వరగా అరిగేలా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసాను అని అంటుంది. చూడు శరణ్య, అవన్నీ నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు, సర్లే నువ్వు వెళ్ళి త్వరగా రా అని అంటుంది లీలావతి. ఇక ఆనందభైరవి, అక్క నేను చూసుకుంటాలే అక్క అని అంటుంది. ఆనంద, దామిని గురించి మనం ఆలోచించాలి కదా, దామిని విషయంలో అనగానే, సరే అవన్నీ నేను చూసుకుంటాలే అక్క, నువ్వేమీ టెన్షన్ పడద్దు, ఎవరికి ఎలా ఎప్పుడు బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. ఇక ఓ ఇప్పుడు ఆఫీస్కి ఇద్దరు వెళ్తున్నారా? అనన్య ఏంటి, ఆ సౌమ్య ఏంటి ముందుగానే వెళ్ళిపోయింది, ఇప్పుడు శరణ్య పక్కనుంటే దర్శన్ని ఇదేలా సొంతం చేసుకుంటుంది, చా దానికి కూడా జరగాల్సిందేలే అని అనుకుంటుంది అనన్య పైనుండి చూస్తూ. ఇద్దరు ఇక ఆఫీస్కి బయలుదేరుతారు, శరణ్య అలాగే దర్శన్. సౌమ్య తను అనుకున్నట్టే ఆటోలో వెళ్తూ కొంతమంది రౌడీలు తన్ని వెంబడిస్తున్నట్టు ఇక నోటికి మాస్క్ వేసుకొని ఇక మొత్తం కట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. అయ్యో ఎవరో అమ్మాయండి అని చెప్పి పాపం శరణ్య చాలా మంచిది కాబట్టి చెప్తూ ఉంటే, శరణ్య నువ్వేమీ టెన్షన్ పడద్దు అని చెప్పి ఆ రౌడీలు వెంట పడుతూ ఉంటారు దర్శన్. ఇక రౌడీలను కొట్టి ఇటువైపు సౌమ్యని కాపాడతారు. నువ్వా అనేలోపు ఒక్కసారిగా దర్శన్ని హక్ చేసుకుంటుంది. ఎవరు అని చెప్పి మాస్క్ తీసేసరికి, సౌమ్య నువ్వా అనగానే, నేనే దర్శన్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టం, ఈరోజు రౌడీల నుండి కాపాడారు అని చెప్పి ఇక పట్టుకోబోతూ ఉంటే ఒక్కసారిగా విదిరించుకుంటారు. ఛీ అని వచ్చేయబోతూ ఉంటే, ఆగండి, ఒక అమ్మాయి ఇంతగా వెంటబడుతూ ఉంటే మీకు చలనం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో శరణ్య ఎవరండి అనేలోపు, ఇది అంటే ఇది పక్కా ప్లాన్ వేసి నా భర్తను సొంతం చేసుకుంటుందా, చెప్తాను. రేపు ఆఫీస్ సెలవు కాబట్టి వినోద్ని ఇంటికి పిలిపిస్తాను. ఆ వినోద్ దీన్ని చూస్తే అప్పుడు దీనికి సరైన శిక్ష వేసినట్టు. ఆ వినోద్ కంట దీనికి కనిపించాలి. ఇప్పుడు దాకా పోనీలే అనుకున్నాను అని అనుకుంటుంది శరణ్య. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.